ఇక్కడ చూసుకున్నట్టయితే జనసేన పార్టీలో కొన్ని జరిగాయి సార్. కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితులు చూసుకున్నట్టయితే అది కొంత హర్షణీయంగా లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వాళ్ళ వ్యక్తిగత జీవితాలన్నీ వచ్చేసి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేసుకున్నారు. చాలా వరకు గందరగోళ పరిస్థితి ఉంది. సో ఇలాంటి టైంలో మరి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి ఉందంటారా జనసేన పార్టీని? ఎందుకంటే చాలా వివాదాల్లో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా వివాదాలలో ఉన్నారు. సో మరి ఇప్పుడు నమ్ముతారా సార్? మరి అంటే పవన్ కళ్యాణ్ గారు లీడర్ అటు అనుకుంటున్నాడు. లీడర్ ఏం కావాలి, జనం వాళ్ళు అభిమానించారు, ఇంకో రివర్స్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్ గా ఉన్నారు. మనం ఉన్న రాష్ట్ర సిచ్యువేషన్ లో మనం ఒంటరి రాజకీయాలు చేయలేము అని. అభిమానులు ఏమనుకుంటున్నారు, జగన్ గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయినారు, రేపు లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి అయిపోతున్నారు, మన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి, జనం వాళ్ళు అభిమానించారు అనుకుంటున్నారు. ఈ కుదరట్ల మ్యాచింగ్, ఈ అన్మ్యాచ్ గా ఉంది వ్యవహారం. కాబట్టి సమస్య ఉంది. కాబట్టి జగన్ వాళ్ళు రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో మూడో వ్యక్తికి అవకాశం సులభంగా రాదు. లేదా జగన్ గారి లాగా కొడదాం, ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు ముఖ్యమంత్రి కావాలి తప్ప మధ్యలో మంత్రి ఏందని జగన్ లాగా కొట్లాడే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు. అంటే జగన్ గారు ఎలాంటి పార్టీ పెట్టాడు, ఆ రోజు కాంగ్రెస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ప్రజారాజ్యం ఉంది, తెలుగుదేశం, 4 పార్టీలు ఉన్నప్పుడు ఏ రోజుకైనా నేను ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, కోరితే ముఖ్యమంత్రి పదవి తప్ప అంతవరకు కొడతా ఉండడమే. ఇది జగన్ స్టైల్. ఆయన ఆ స్టైల్తో వెళ్ళాడు. పార్టీ పెట్టిన 10 ఏళ్లకు మళ్ళీ 14లో ఓడిపోయినాడు, 19లో గెలిచాడు. పార్టీ పెట్టిన 10 ఏళ్లకు ముఖ్యమంత్రి అయినాడు. అంటే 10 ఏళ్ళైనా కాదు, ఇంకొక 5 ఏళ్ళైనా సరే నేను ప్రతిపక్షంలోనే ఉంటాను, నేనే ముఖ్యమంత్రి కావాలనేది ఆయన స్టైల్. కాబట్టి ఒక రోజు అయినాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రకం కొడితే అవుతాడు. ఆయన అంత ఓపిక ఉన్నట్లేదు కాబట్టి ఆయన ఆ రూట్ లో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయన ఆ రూట్ లో వెళ్తున్నప్పుడు మీరు ఇంకో రూట్ లో పోయి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే అది కుదరదు. కాబట్టి అభిమానులు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మనం పొత్తులో ఉన్నాం, 15 ఏళ్ల పాటు సావాసం చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ ఊహలు పెట్టుకోవద్దని ఆయన అందుకే చెప్తా ఉండేది. ఇది ఇంకా ఊహల నుంచే కిందకి రావట్లా, వచ్చిన రోజు అర్థం అవుతుంది. రైట్ సార్. అండ్ ఇప్పుడే చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు ఏంటంటే వైసీపీ చాలా బలంగా ఉంది, 11 సీట్లకే పరిమితమైనా కూడా వాళ్ళు 11,000 మంది లాగా ప్రశ్నిస్తున్నారు, మనం ఇంక ఇట్లనే ఉన్నామని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మరి 11 మంది ఉన్న వైసీపీని చూసి పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారా ఏంటి సార్? అసలు 11 మంది ఎమ్మెల్యేలు చూసి భయపడట్లా, వాళ్ళు జగన్ చూసి భయపడుతున్నారు, జగన్ జాతిని చూసి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు ఆయన ఒక గమ్యం పెట్టుకుంటాడు, ఆ గమ్యం కోసం తెలియదాకా పోతాడు. అది జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే, ఒక చెట్టు ఉంటుంది, చేత్తో కొడితే చేయి గాయం అవుతుంది, చెట్టు పడిపోదు. ఒకసారి కొడతా ఉంటే నువ్వు మూర్ఖుడురా అంటారు, చెట్టు నేను నీ చేతితో కొట్టాను. జగన్ గారు ఎలాంటి వ్యక్తి అంటే, కొడతా ఉన్నాం, చెయ్యి ఏమవుతుంది, మొత్తం ఆ చెట్టు పడిపోవాలి, 1 రోజు కాదు, 100 రోజులు కాదు, 1 సంవత్సరాన్ని కొట్టడం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పర్టికులర్ వ్యక్తి కాబట్టి మొన్న జరిగిన ఘోర పరాజయంపై ఇంకా ఆ పార్టీ ఉంటుందా పోతుందా అనే పరిస్థితికి వచ్చినప్పటి నుంచి 20 నెలలు కాకముందే మళ్ళీ జగన్ గెలుస్తాడనే అభిప్రాయంకి వచ్చేసారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ మూవ్మెంట్. రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు సేకరించారు. 1 కోటి మంది సంతకాలు సేకరిస్తే 1 కోటి మంది సంతకాలు, నేను కూడా ఒక చోట సంతకం పెట్టా, అది ప్రజలకు ఉపయోగపడే మూవ్మెంట్ కాబట్టి మాలాంటి వాళ్ళకి సంతకం పెట్టాం. ఆ సందర్భంగా సంతకం పెట్టిన ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళని ఏమని అడిగారు తెలుసా, మేము సంతకం పెడితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అవుతుందా అని అడిగారు. అప్పుడు వైసీపీ నాయకులకు చెప్పింది, ఆగకపోయినా మన నిరసన తెలియజేద్దాము అన్నారు, పెట్టారు. ఏమైంది, ఈరోజు ఆ 1 కోటి మంది సంతకాలు పెట్టిన వాళ్ళు, మేము 1 కోటి మంది సంతకాలు పెట్టాం, ఈ 1 కోటి మంది సంతకాలతో జగన్ పీపీఎల్ ఆపినాడు అనుకుంటున్నారు. అయిపోయింది కదా ప్రస్తుతానికి. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి టెండర్లు వేస్తే రేపు మేము గెలిస్తే రద్దు చేసి చర్య తీసుకుంటామనే ఒక హెచ్చరిక, ఒక టెండర్ లేదు. ప్రతిపక్షంలో ఇచ్చిన వాళ్ళు టెండర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాము అన్నాడు ఈ సందర్భంగా. ఏమైంది మీ ట్రీట్మెంట్? ఎవడు మీ ట్రీట్మెంట్ భయపడలా. చివరికి ఏమైంది, జగన్ గారి మాటిని భయపడి ఒక్క టెండర్ అంటే ఒక టెండర్, 30 ఇంకా 40 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఒక టెండరే లేదు. దీన్ని బట్టి ప్రజలకు ఏం మెసేజ్ వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, నిర్ణయిస్తానని మెసేజ్ వెళ్ళింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడుగా 40% ఓట్లు ఆల్రెడీ ఉంది, ఓడిపోయినప్పుడే ఇంకా గ్రాఫ్ పెరిగింది. కాబట్టి జగన్ బలం, ఆయన నమ్మకం ఒకటి, మీ వైఫల్యాలు 2. తెల్లారితో మాట్లాడింది మధ్యాహ్నం మాట్లాడరు, మధ్యాహ్నం మాట్లాడింది సాయంత్రం మాట్లాడరు, ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడరు.
హ్మ్. ఇట్లాంటి ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ మీకుంటే ఖచ్చితంగా ప్రజలు జగన్ వైపు నిలబడ్డారు. 11 మంది ఎమ్మెల్యేలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి హ్మ్. వెనకాల జనం ఉన్నారు. జనం పెరుగుతున్నారు. దాన్ని ఆయన చెప్పుకోలేక 1100 మంది అంటే అసెంబ్లీకి రాకుండానే ఆ 11 మంది 1100 మందిలాగా మాట్లాడుతున్నారంటే మీ వైఫల్యమే కదా! కాబట్టి హ్మ్. నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్‌ని మీరు మార్చలేరు. అది ఆయన యాటిట్యూడ్ ఆయనది. బట్ మీ వ్యవహార శైలి మార్చుకోండి. ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో మీరేం ఆలోచించాలి? ఒకటి ముందుకన్నా పోవాలి. లేకపోతే హ్మ్. ప్రజా ఉద్యమానికి ఒక అడుగు వెనక్కేసి మేము వెనక్కన్నా పోవాలి. వెనక్కు పోరు, ముందుకు పోరు. ఒక సంక్షోభం. ఇది హ్మ్. జగన్ హ్మ్. గారి ఇమేజ్ పెట్టిందా లేదా? ప్రభుత్వం డొల్లతనాన్ని బయటపెట్టిందా లేదా? కాబట్టి మీరన్నా మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి మీరు మార్చలేరు. కానీ మీ వైఖరిని మీరు మార్చుకుంటే అప్పుడు ఉంటుంది. మీ వైఖరిని మార్చుకోకుండా, మీ యాటిట్యూడ్‌ని మార్చుకోకుండా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 9.5 లక్షల అప్పులు చేసేసినా అంటారు. హ్మ్. మళ్ళేమో మీ బడ్జెట్ ప్రసంగంలో ఏమో అప్పులు తక్కువ చూపిస్తారు. అంటే బడ్జెట్ అవును సార్. ప్రసంగాల్లో నిజాలు చెప్తారు. ఉపన్యాసాల్లో రివర్స్‌లో మాట్లాడతారు. హ్మ్. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో బలహీనపడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి 1100 మంది ఎందుకైనారంటే మీ వ్యవహార శైలి. కాబట్టి మీరు మార్చుకుంటే 1100 మంది ఈరోజు, రేపు 11,000 మంది, ఇంకో రోజు 11,00,000 మంది. కాబట్టి హ్మ్. పెరుగుతుంది తప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. బట్ ఆ పాయింట్ పరిష్కారం కావాలంటే మీ వ్యవహార శైలి మార్చుకోవాలి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే సార్, కూటమిలో ఏదైతే ఉందో, ఈ కొలకపొడి ఇంకా కేశినేని చిన్ని వ్యవహారం ఏదైతే ఉందో, అది చిలికి గాలివాన ఇంకా పెద్దదయిపోయింది. ఖచ్చితంగా అందులోనే విభేదాలు ఒకటే పార్టీలో విభేదాలు గూడా స్టార్ట్ అయిపోయాయి. వర్గ పోరు స్టార్ట్ అయిపోయింది. మొన్న చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే పట్టు వస్త్రాలు ఇచ్చే దాంట్లో ఇంకా గూడా అగ్రవర్ణాల కులాలు అక్కడ వాళ్ళదే చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినా గూడా ఆయనను పట్టించుకోకుండా ఎంపీని పట్టించుకుంటున్నారని జెప్పేసి మొన్న చూసాం గదా సార్. సో, దీనిని ఎలా చూడాలి సార్ అసలు మనం? శ్రీ గారు బేసిక్‌గా వాళ్ళిద్దరి సమస్య అది కాదు. ఆ హ్మ్. నియోజకవర్గంలో అజమాయిషీ ఎవరిదనేది సమస్య. హ్మ్. అని ఆ రోజుకి ఆ రోజు వచ్చే ఇష్యూని బట్టి దాని గురించి మనం మాట్లాడతాం. అది కాదు. పట్టు వస్త్రాలు సమర్పించడం ఇదన్నీ చిన్న సమస్యలు. హ్మ్. బేసిక్‌గా ఒక ఎంపీ కింద 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. అవును సార్. విజయవాడలో 4 ఉంటాయి. హ్మ్. ఈయన ఎమ్మెల్యేగా ఉన్న చెట్టు. కట్టి అక్కడున్న ఎంపీ గారు మిగతా ఎమ్మెల్యేలతో ఎట్లున్నారో నాతో కూడా అట్లే ఉండాలనుకుంటాడాయన. అంటే ఆ హ్మ్. నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాసు, మీరు గెస్టు అనేది అన్ని నియోజకవర్గాలు ఉంటే నా నియోజకవర్గంలో ఉన్నారంటాడు. అక్కడెక్కడో బెసికింది. రెండోది కొలకపూడి గారు బేసిక్‌గా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, గట్టిగా నిలబడతాడు. అమరావతి ఉద్యమంలో కేంద్ర బిందువుగా పనిచేశాడు కాబట్టి నేను పవర్‌ఫుల్ అంటాడు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. హ్మ్. అక్కడ పంచాయతీ వస్తా ఉంది. ఒకటొకటి పెంచుకుంటా పోతారు. మన కొలకపూడి శ్రీనివాసరావు గారు మంచి వ్యూహకర్త, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఒక సోషల్ యాక్టివిస్ట్ ఇక్కడ పనిచేశారు కాబట్టి ఆయన నాకు ప్రాధాన్యత లేదు. ఇవి మాట్లాడట్లా. ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాడు. కాబట్టి రేపెప్పుడైనా హ్మ్. హ్మ్. తెగేదాకా లాగితే ప్రజల సమస్య కోసం పోయినట్టుగా ఉంటాడు. పైపెచ్చి అమరావతిలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో హ్మ్. అదే ప్రభుత్వం ఎంపీ వైపు నిలబడాలని నిర్ణయించుకున్నట్టుంది. ఆ హ్మ్. అధ్యక్షుడు గారి హ్మ్. ప్రసంగం చూసినప్పుడు. కాబట్టి హ్మ్. కొలకపూడి గారు కూడా తెగేదాకా లాగుతాడు. ఆయనేమి వెనక్కి తగ్గే హ్మ్. సమాచారం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు. ఇంక దాన్ని ఎట్ట పరిష్కరించుకుంటారు? కొలకపూడి గారు ఏం చేయబోతారు? ఈళ్ళేం చేస్తారు? ఇంకా కాలం నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మొన్న కొలిగిపూడి గారు కూడా చెప్పిందేంటంటే 5,00,00,000 అడిగారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి గతంలో నుంచెల్లి కూడా తను చెప్తూనే ఉన్నారు సార్. ఇదెందుకు పరిగణలోకి తీసుకోవట్లే అంటారు సార్ మరి? అంటే ఒకటి ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్యంలో గొడవొచ్చింది. అధిష్టాన హ్మ్. వర్గం హ్మ్. చిన్ని గారికి నిలబడాలనుకునింది. నిలబడుతుంది. ఇప్పుడు రూ. హ్మ్. 5,00,00,000 ఆధారాలేమున్నాయి? హ్మ్. కటాఫ్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపెడతాను అని కూడా చెప్పేసి అంటున్నారు కదా సార్. నేను ఒక 5,00,000 మీకు పంపిస్తాను. అది లంచమని ఎందుకు అనుకోవాలి? హ్మ్. మీకు ఒక 5,00,000 నేను పంపించాననుకో, లేతే మీరు నాకు పంపించారనుకోండి. అది లంచం ఇవ్వాలనా? అవసరాల కోసం తీసుకోవచ్చు. మళ్ళీ మీకియ్యొచ్చు. ఏది కాదు గదా! దాన్నేం రాస్తామేంటి? కాబట్టి ఇవి హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైపు ఉండాలా? నా వైపు ఉండాలా? అనేది డెసిషన్. వన్స్ డెసిషన్ అయిన హ్మ్. తర్వాత మీ వైపు ఉండాలని నిర్ణయించుకుంటే మీరే కరెక్ట్‌గా కనపడతారు. నేను కరెక్ట్‌గా హ్మ్. కనపడను. కాబట్టి హ్మ్. పార్టీ చిన్ని వైపు నిలబడాలనుకుంటుంది కాబట్టి నిలబడుతుంది. ఇంకా ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతాయి.